రోడ్డు ప్రమాదంలో గాయపడిన దున్నపోతుల రంజిత్ కు ఆర్థిక సహాయం అందించిన బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు. కరీంనగర్ శివారు చింతకుంట గ్రామానికి చెందిన దున్నపోతుల రంజిత్ కుమార్ గత నెల 22వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం అనంతరం ఆయన కోమాలోకి వెళ్ళగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రంజిత్ పరిస్థితి గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి చికిత్సకు తన వంతు సహకారం అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ తల్లిదండ్రులు ఆయన సోదరుడు రాజశేఖర్ మాట్లాడుతూ ఆపద సమయంలో ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గత 20 రోజుల క్రితం మా తమ్ముడు దున్నపోతుల రంజిత్కు యాక్సిడెంట్ జరిగిందని వెంటనే మేము అపోలో రిచ్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. మా తమ్ముడు కొమ్మలో వెళ్ళడంతో వెంటనే మేము మన అన్న బండి సంజయ్ అన్న గారికి సాయం కోరడంతో వెంటనే అన్నగారు మాకు మా తమ్ముడు కొమ్మలో ఉన్న పరిస్థితిని గమనించి వెంటనే మాకు మా తమ్ముడి కోలుకోనికి ఆర్థిక సాయం చేయడం జరిగినది. ఇప్పుడు మా తమ్ముడు అన్నగారు చేసిన సాయంతో కొమ్మ నుండి బయటికి వచ్చిర్రు. మేము అలాగే మా తమ్ముడు రంజిత్ మా కుటుంబ సభ్యులందరూ అన్నగారికి ఎప్పుడు రుణపడి ఉంటామని అలాగే అన్నగారికి మేము మా ఫ్యామిలీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరెంతో మందికి అన్నగారు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అన్నగారికి మా పైన ఈ వెంటనే మేము చెప్పిన ఈ సమస్యకు మాకు తొందరగా తమ్ముడు కోలుకోనికి హాస్పిటల్కి ఫోన్ చేయడం అన్నగారు కూడా చాలా మాకు గెలిపించేందుకు ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటున్నాం. అన్నగారు మరొక ఎంతో మంది మాలాంటలకు సాయం చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మీ పేరు? నా పేరు రాజశేఖర్. మా తమ్ముడు దున్నపోతుల రంజిత్.